మీ అందరికి ఒక మంచి కథ చెప్తా. ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. మాట్లాడుకుంటూ ఉంటుంటే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉంటుంది అనమాట. వైఫ్ అడుగుతుంది హస్బెండ్ని, నీకు ఆడపిల్ల కావాలా మగపిల్లగాడు కావాలా అని అడుగుతుంది అనమాట. అడిగినప్పుడు హస్బెండ్ అంటాడు, నాకు ఎవరైనా ఓకే అని అంటాడు అనమాట. అంటే వైఫ్ అడుగుతుంది, ఒకవేళ అబ్బాయి పుడితే ఏం చేస్తావు అని అడుగుతుంది అనమాట. అప్పుడు హస్బెండ్ చెప్తాడు, ఒకవేళ కొడుకే పుట్టిండు అనుకో, ఏముంది వాడికి మంచి చదువు చెప్తాను, మంచి చదువు మంచి సంస్కారము అన్నీ మంచి చెడు నేర్పించి పెంచుతాను అని అంటాడనమాట. అయితే ఆ తర్వాత మళ్ళీ వైఫ్ అడుగుతుంది, ఒకవేళ అమ్మాయి పుడితే ఏం చేస్తావు అని అడుగుతుంది అనమాట. అడిగినప్పుడు వాళ్ళ హస్బెండ్ అంటాడు, ఆడపిల్ల పుడితే నేను ఆమెకి ఏమి నేర్పిస్తాను అని అంటాడు అనమాట. అదేంది అట్లా అంటున్నావు, అంటే నీకు కొడుకు అంటేనే ప్రేమ ఎక్కువనా, కొడుకు అయితే అన్నీ నేర్పిస్తానంటున్నావు, మరి ఆడపిల్లకి ఏం నేర్పియావా అని అడుగుతుంది వైఫ్. అడిగినప్పుడు వాళ్ళ హస్బెండ్ అంటాడు అనమాట, పిచ్చిదానా, అసలు ఆడపిల్లకి నేను నేర్పించేదేంటి, ఒక ఆడపిల్ల పుట్టుకతోటే తల్లితనాన్ని, తన లోపల ఉన్న ప్రేమని, మమకారాన్ని, బాధ్యతని అన్నీ కలగలుపుకొనే తను పుడుతుంది. ప్రతి ఆడపిల్ల పుట్టుకతో ఒక తల్లిగానే పుడుతుంది, అది అర్థం చేసుకోవాలి మనము. ఇవాళ నా బిడ్డకి నేను ఏమి నేర్పించినా, లాలించినా, పాలించినా, పెంచినా, ఏం చేసినా, నాకంటూ ఒక వయసు వచ్చిన తర్వాత అదే నా బిడ్డ నాకు అన్నం పెడుతుంది, నాన్న ఈ బట్టలు కాదు ఈ బట్టలు వేసుకో అని నాకు నేర్పిస్తుంది. నన్నెవరైనా ఏమన్నా అంటే తను ఎప్పటికీ జీవితంలో ఎవరిని క్షమించదు. అంటే నాకు ఇంకొక తల్లి మళ్ళీ ఏ విధంగా అయితే నన్ను పెంచిన నా తల్లి చూసుకుంటుందో అట్లనే కూడా నా కడుపులో పుట్టిన ఆడపిల్ల చూసుకుంటుంది అని చెప్పని అంటాడు. అన్నప్పుడు వైఫ్ అడుగుతుంది, అయితే జీవితకాలం మన బిడ్డ మనతోటి ఉండదు కదా, ఆడపిల్ల పుడితే కొడుకైతే ఉంటాడు కదా అని అంటది. అప్పుడు హస్బెండ్ అంటాడు, పిచ్చిదానా, ఎక్కడికి పోయినా కూడా ఆమె ఎక్కడున్నా కానీ మన దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చెయ్యకుండా తన మనసులో మన స్థానాన్ని ఎప్పటికీ అదే విధంగా ఉంచుకొని అంతే ప్రేమతో మనం చూసుకుంటూ ఉంటుంది. మనని ఎవరు ఏమన్నా కూడా తను సహించదు. అదే ఆడపిల్ల తత్వము. ప్రతి ఒక్క తండ్రి కూడా ఈ కథ మనకి ఏం చెప్తుంది అని అంటే, ఎంతోమంది ఆడపిల్లని చాలా తక్కువ చేసి చూపిస్తూ ఉంటారు, కానీ ఈ తండ్రి గొప్ప హృదయాన్ని చూడండి, తన ఒక ఆడపిల్లకి ఇచ్చే గౌరవాన్ని చూడండి. ప్రతి మగవాళ్ళు కూడా ఇదే గుర్తించాలి. ఆడపిల్ల పుట్టుకతోనే తల్లిగా పుడుతుందని, తనలో పుట్టుకతోనే అన్నీ ఉంటాయి అని చెప్పి తెలుసుకోవాలి. తను ఇంకో మాట కూడా అంటాడు, అదే నా కొడుకు అనుకో ఇవన్నీ నేను నేర్పియాలి, అదే నాకు ఆడపిల్ల పుట్టిందనుకో ఇంకొక అమ్మ పుట్టినట్టే నాకు అని చెప్పి అని అంటాడు. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఒక ఆడపిల్లని గౌరవించాలి, ప్రతి ఒక్క మగవాడు.